తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశమైంది. చెదలవాడ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి టీటీడీ ఈవో, జేఈఓతో పాటు తిరుపతి జేఈఓ కూడా హాజరయ్యారు. సేవా టికెట్స్, కాటేజీల అద్దె పెంపు, లడ్డూల సబ్సిడీ ఎత్తివేతపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. శ్రీవారి హుండీకి వచ్చిన 8.5 కోట్ల రూపాయల పాత నోట్లను ఏం చేయాలి అనే దానిపై చర్చిస్తున్నారు. అయితే లడ్డూల సబ్సిడీ ఎత్తివేసి ధర పెంచాలి అనే నిర్ణయాన్ని పాలక మండలి సభ్యులు వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశమైంది. చెదలవాడ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి టీటీడీ ఈవో, జేఈఓతో పాటు తిరుపతి జేఈఓ కూడా హాజరయ్యారు. సేవా టికెట్స్, కాటేజీల అద్దె పెంపు, లడ్డూల సబ్సిడీ ఎత్తివేతపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీవారి హుండీకి వచ్చిన 8.5 కోట్ల రూపాయల పాత నోట్లను ఏం చేయాలి అనే దానిపై కూడా చర్చిస్తున్నారు. అయితే లడ్డూల సబ్సిడీని ఎత్తివేసే ధర పెంచాలి అనే నిర్ణయాన్ని పాలక మండలి సభ్యులు వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, అప్డేట్స్ ఏంటి? టీటీడీ పాలక మండలి చివరి సమావేశం జరుగుతోంది. ఆ ఏప్రిల్ 28వ తేదీన ప్రస్తుత పాలక మండలి పరిమిత కాలం ముగియనున్నటువంటి నేపథ్యంలో సేవా టికెట్స్, అదేవిధంగా వసతి గదుల ధరలు పెంపు, అదేవిధంగా సబ్సిడీపై ఇస్తున్నటువంటి లడ్డూల ధరలు పెంచాలన్నటువంటి నిర్ణయానికి ప్రాథమికంగా ప్రస్తుత పాలక మండలి వచ్చినట్లు తెలుస్తుంది. టీటీడీకి సంబంధించి ఏటా శ్రీవారి హుండీ ద్వారా 1100 ఆదాయం లభిస్తున్నప్పటికీ ఎన్నడూ లేని విధంగా గత ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి 50 కోట్లను టీటీడీ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వాడేసినటువంటి పరిస్థితుల్లో రాబో భవిష్యత్తు టీటీడీకి మరింత ఆర్థిక భారం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా పాలక మండలి భావిస్తుంది. దీంతో గత ఏడాది ధరల పెంపుపై పాలక మండలి సబ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికపై ఇవాల్టి రోజున నిర్ణయం తీసుకునే దిశగా కూడా ప్రస్తుత పాలక మండలి ఉంది. శ్రీవారి బ్రేక్ దర్శనానికి సంబంధించినటువంటి ప్రస్తుతం 500 ఉన్నటువంటి టికెట్ ధరను 800 రూపాయలు పెంచడంతో పాటు సబ్సిడీగా ఇస్తున్నటువంటి లడ్డూలు తొలగించాలని, అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను 300 నుంచి 400కు, 50 దర్శనం టికెట్లను 100 రూపాయలకు పెంచుతూ సబ్సిడీ లడ్డూలను తొలగించాలని, ఇక సర్వదర్శనం భక్తులకు ఇస్తున్నటువంటి 10 రూపాయల సబ్సిడీ లడ్డూలు 2 నుంచి 1కి కుదించాలని, ఇక నడకదారి భక్తులకు ఇస్తున్నటువంటి సబ్సిడీ లడ్డూను కుదించాలని చెప్పి కూడా ప్రస్తుత పాలక మండలి సిఫార్సు చేస్తుంది. ఇక 50 రూపాయల వసతి గదులను 100 రూపాయలకు పెంచాలని, 1000 రూపాయలు వసతి గదుల ధరలని కూడా 500 రూపాయల వరకు పెంచాలని కూడా ప్రస్తుత పాలక మండలి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక సుప్రభాత సేవ నుంచి కూడా 500 రూపాయలు, అదేవిధంగా తోమాల అర్చన సేవా టికెట్ల ధరలను 1000 రూపాయలకు, ఉపపాత సేవ దర్శనం టికెట్లను 500లకు, వస్త్రం సేవా టికెట్ ను 12,500 నుంచి కూడా 25,000 రూపాయలకు పెంచాలని కూడా పాలక మండలి ప్రతిపాదించింది. మరోవైపు చివరి పాలక మండలి సమావేశంలో ధరల పెంపు నిర్ణయం సముచితం కాదంటూ కూడా ప్రస్తుతం పాలక మండలి సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించి అది వేడి చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది. ధరల పెంపుపై పాలక మండలి చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి చెప్పడంతో టీటీడీ అధికారులు కూడా ఆయనకు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ధరల పెంపొందించేయాలన్నటువంటి సూచన చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. మధ్యాహ్నం తుది నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మోహన్.